Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today Python problem వచ్చేసి సిమెట్రిక్ డిఫరెన్స్. సో ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏం అడిగారంటే ఇన్పుట్ అవుట్పుట్ ఫార్మాట్కి వెళ్దాం, శాంపిల్ ఇన్పుట్ అవుట్పుట్ ఫార్మాట్కి. ఇక్కడ టాస్క్ అనే దాంట్లో ఎప్పుడైనా మనల్ని రిక్వైర్మెంట్ ఇస్తారు మనకి. గివెన్ టూ సెట్స్ ఆఫ్ ఇంటిజర్స్ m and n, print their symmetric difference in ascending order. అసెండింగ్ ఆర్డర్ లో ఈ రెండు సెట్స్ కి సిమెట్రిక్ డిఫరెన్స్ అనేది మనం ప్రింట్ చేయమంటున్నారు. దట్ టర్మ్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఇండికేట్స్ దోస్ వాల్యూస్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎయిదర్ m or n బట్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ బోత్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే m లో ఉన్నవిగా ఓన్లీ m లోనే ఉన్నవి ప్రింట్ చేయండి, లేదా ఓన్లీ n లోనే ఉన్నవి ప్రింట్ చేయండి, బోత్ రెండిట్లో మ్యాచ్ అయ్యి మాత్రం ప్రింట్ చేయొద్దు అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఇన్పుట్ ఫస్ట్ సెట్ సైజ్ ఇచ్చారు, ఆ ఎలిమెంట్స్ ఇచ్చారు, సెకండ్ సెట్ సైజ్ ఇచ్చారు, ఆ ఎలిమెంట్స్ ఇచ్చారు. ఇన్పుట్ ఇదంతా. అవుట్పుట్ ఏంటంటే ఇక్కడ ఈ ఎలిమెంట్స్ లో 2 4 ఈ ఎలిమెంట్స్ లో 2 4 మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకి మ్యాచ్ కానీ ఈ 5 9 అని తీసుకున్నారు, ఈ 11 12 అనేది తీసుకున్నారు. ఇక్కడ 5 9 11 12 అనేది అసెండింగ్ ఆర్డర్ లో 1 by 1 ఉంది. సో మనం కోడ్ డెవలప్ చేద్దాం. ఫస్ట్ ఇన్పుట్ రీడ్ చేద్దాం. ఫస్ట్ ఇది రీడ్ చేసాం. తర్వాత క్యాపిటల్ M ఈక్వల్ టు సెట్ అన్నారు, అవి సెట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ int comma input of dot split of. సో ఫస్ట్ మనం రీడ్ చేసాం. నెక్స్ట్ కూడా ఇది ఇన్పుట్ అనేది థర్డ్ లైన్ లో కూడా ఉంది. సో నేను థర్డ్ లైన్ సేమ్ యాజ్ చేస్తున్నా. ఫోర్త్ లైన్ ఇన్పుట్ ఏంటంటే n అనే ఇంకో సెట్. సో సేమ్ ఇస్తున్నా, ఇక్కడ వేరియబుల్ n ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం సిమెట్రిక్ డిఫరెన్స్ కి కోడ్ రాయాలి. ఎట్లాగంటే ఇక్కడ మనకి కొన్ని రాసే ముందు ఒక్కోసారి వాళ్ళు కోడ్కి మనకి ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఇక్కడ ఏ బి అనే రెండు సెట్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి కావాల్సిన డిఫరెన్స్ ఏ డాట్ డిఫరెన్స్ బి అంటే ఏలో మ్యాచ్ కానివి, ఏలో మాత్రమే ఉన్నవి బిలో లేనివి, అంటే 5 9. అట్లాగా మనకి ఇక్కడ అర్థమైంది కదా. సో డిఫరెన్స్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ m డాట్ డిఫరెన్స్ ఆఫ్ n అని ఇచ్చేసా. ఇక్కడ మనకి రెండిట్లో డిఫరెన్స్ అడిగారు కదా. సో ఇంకో డాట్ రెండిట్లో ఇచ్చేప్పుడు దానికి సపరేట్ గా మనకి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉండాలి. ఇంకోటి ఏమి ఇచ్చారు, n డాట్ డిఫరెన్స్ ఆఫ్ m. ఈ రెండిట్లకి m లో లేని ఎలిమెంట్స్ m లో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ వస్తాయి, n లో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ వస్తాయి. ఎందుకంటే మనకి రెండు వాటిలో కావాలి కదా. సో అందుకని ఎట్లా తీసుకున్నాం. ఈ రెండిట్లని మనం యూనియన్ చేయాలి. డాట్ యూనియన్ ఆఫ్ అంటే ఈ రెండిట్లని కలిపి రాశారు కదా ఇక్కడ. సో మనం కూడా కలిపాం. ఇది స్టోర్ చేసుకోవడానికి మనకి ఏదో ఒక సమ్ ఎక్స్ అనే వేరియబుల్ మనం స్టోర్ చేసుకున్నాం. ఇది ఓకే. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం ప్రింట్ చేస్తాం. ప్రింట్ లిస్ట్ ఆఫ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ లిస్ట్ లో ఉన్నాయి ఎలిమెంట్స్. 1 second guys. లిస్ట్ ఆఫ్
ఈ ఎలిమెంట్స్ అనేవి మనకి వరుసన వచ్చేసాయి. లిస్ట్ ఆఫ్ ఎక్స్ ఇచ్చేసి కామా ఎండ్ ఈక్వల్ టు ఎండ్ కాదు సపరేట్ ఈక్వల్ టు స్లాష్ ఎన్ ఇచ్చేస్తే మనకి అవుట్పుట్ కోడ్ రన్ అవుతుంది అది లేదో చూద్దాం. ఒక టెస్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలా. సో రన్ చేసి చూద్దాం మన ఎక్కడ మిస్టేక్ వస్తుందో క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ టెస్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలా. సో ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. డాట్ యూనియన్ ఆఫ్ ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఇక్కడ 2 డిఫరెన్స్ గా ఉన్నప్పుడు మొత్తాన్ని యాడ్ చేసింది. సో మనకి డాట్ యూనియన్ ఆఫ్ ఈ మొత్తానికి ఒకసారి బ్రాకెట్ ఇచ్చి చూద్దాం. ఒకసారి ట్రై చేద్దాం ఇలా. ఓకే, యువర్ అవుట్పుట్ 8 minus 10. ఓకే ఓకే ఓకే. సో ఎర్రర్ ఎక్కడ వస్తుందంటే ఇవన్నీ సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి. నేను సార్ట్ చేయడం మర్చిపోయా. ఇవి కూడా సార్టెడ్ ఆర్డర్లోనే ఉన్నాయి. సో ఎక్కడ సార్ట్ చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ లైన్ లో సార్ట్ చేద్దాం. రిజల్ట్ అని పెట్టుకోండి. రిజల్ట్ ఈక్వల్ టు సార్టెడ్ ఆఫ్ క్యాప్స్ ఎక్స్. ఇక్కడ మనం రిజల్ట్ ఇద్దాం. సో ఒకసారి కోడ్ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు 2 టెస్ట్ కేసెస్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అయినాయి. సో ఇట్లా ఎర్రర్స్ వచ్చినా కానీ మనం ఇంతే ఫేస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ ఎర్రర్ వస్తే అక్కడ మనం చెక్ చేసుకొని ఇట్లాగా కోడ్ ఈ ఎర్రర్ వస్తే ఎక్కడ ప్రాబ్లం ఉంది అట్లా చెక్ చేసుకొని మనం ఎట్లాగా ఎగ్జిక్యూట్ చేసుకుంటా ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఎం డాట్ డిఫరెన్స్ ఆఫ్ ఎన్, ఓన్లీ ఎం లో ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ వస్తాయి, ఇక్కడ ఓన్లీ ఎన్ లో ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి. ఈ రెండు అనేది మనకి యాడ్ చేసుకుంటాం. డాట్ యూనియన్ అంటే వచ్చిన వాటిని సార్ట్ చేసుకుంటాం. తర్వాత ఇవన్నీ లిస్ట్ లో ఉంటాయి కదా, డాట్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అనేది లిస్ట్ లో ఉంటాయి. లిస్ట్ లో ఉన్న తర్వాత మనం ఏం చేస్తామంటే అన్ప్యాక్ చేసి ఉన్నాయి ఎలిమెంట్ మొత్తం. సో అన్ప్యాక్ చేసి ప్రీవియస్ గా మీకు అన్ప్యాక్ కాన్సెప్ట్ చెప్పే కదా, అన్ప్యాక్ చేసి సపరేటర్ ఏంటంటే వీటికి స్లాష్ ఎన్ అంటే లైన్ ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అయింది. సో ఇట్లాగే ఇంకా సింపుల్ కోడ్ ఒకటి ఉంది, అది ట్రై చేద్దాం. సెకండ్ మెథడ్, సమ్ ఎస్ అనే ఒక వేరియబుల్లో సార్టెడ్ ఆఫ్ క్యాపిటల్ ఎం పవర్ ఎన్, ఇది ట్రై చేద్దాం. ప్రింట్ ఎస్. ఓకే, ఇన్పుట్ యువర్ అవుట్పుట్. మనకి అవుట్పుట్ కరెక్ట్ వచ్చింది, కాకుంటే ఇక్కడ లిస్ట్ లో ఉంది. అన్ప్యాక్ చేసి చూద్దాం. స్టార్ కామా సపరేట్ ఈక్వల్ టు స్లాష్ ఎన్. ఇప్పుడు ట్రై చేద్దాం. సో ఇట్లా కూడా టెస్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇదేంటంటే మనకి సెట్ కాన్సెప్ట్ లో డైరెక్ట్ మనకి సిమెట్రిక్ డిఫరెన్స్ అన్నప్పుడు ఫార్ములా అనేది డైరెక్ట్ గా ఉంది మనకి. సో ఈ ఫార్ములా ఇట్లాగే, ఫార్ములా అంటే జస్ట్ మ్యాథమెటిక్స్ లో యూజ్ చేస్తారు కదా, ఈ యొక్క ఫార్ములా లాంటిది మనకి డైరెక్ట్ అప్లై చేసినా కానీ మనకి అవుట్పుట్ అనేది ఎట్లా వస్తుంది.
సో నేనైతే ఫస్ట్ మెథడ్ ప్రిఫరెన్స్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ మెథడ్లో మనం స్టెప్ బై స్టెప్ లాజిక్ అనేది బిల్డ్ చేసుకున్నాం. సో ఇవైనా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకి డిఫికల్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ యూజ్ చేయొచ్చు. సో ఏమైనా సజెషన్స్, డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి, సో దట్ నేను ఇంప్రూవ్ అవుతాను. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.